హాయ్ ఆల్, ఈరోజు మనం మెజారిటీ ఎలిమెంట్ చూద్దాం. నేను క్వశ్చన్ చదువుతా ఫస్ట్. గివెన్ అన్ array in nums of size and return the majority element. The majority element is the element that appears more than n by 2 times. You may assume that the majority element always exists in the array. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నారంటే, నీ array లెంత్ n అయితే n/2 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన ఎలిమెంట్ ఏంటో అది రిటర్న్ చేయమంటున్నారు. అదే మెజారిటీ ఎలిమెంట్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 2 3 తీసుకుంటే, ఇక్కడ 3 అనే ఎలిమెంట్ మనం అన్ని లెంత్ ఆఫ్ ద యారే వచ్చేసి 3 అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం. 3 అనే ఎలిమెంట్ వచ్చేసి 2 టైమ్స్ రిపీట్ అయింది. 2 అనే ఎలిమెంట్ వచ్చేసి 1 టైం రిపీట్ అయింది. సో దీన్ని బట్టి ఇక్కడ చెప్పేది ఏంటి? n/2 టైమ్స్ ఏది రిపీట్ అయిందో రిటర్న్ చేయమంటున్నారు. సో n/2 వచ్చేసి 3/2, దట్ ఈస్ 1. అంటే మోర్ దాన్ 1 టైం రిపీట్ అయిన ఎలిమెంట్ ఏంటి? సో ఇట్ ఈస్, చూస్తే 3 అనేది నాకు 2 టైమ్స్ రిపీట్ అయింది, విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 1, కాబట్టి నా ఆన్సర్ వచ్చేసి 3. సేమ్ సెకండ్ ఎగ్జాంపుల్లో కూడా అంతే. సెకండ్ ఎగ్జాంపుల్లో మనం చూస్తే 2 2 1 1 1 2 2. ఇక్కడ 2 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడ n/2 వచ్చేసి 7. n/2 is 7/2. ఇట్ ఈస్ 3. అంటే మోర్ దాన్ 3 టైమ్స్ రిపీట్ అయింది ఏంటి అని చూస్తున్నాం. సో ఆన్సర్ ఈస్ 2. 2 అనేది నాకు మోర్ దాన్ n/2 టైమ్స్ రిపీట్ అయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మనం బ్రూట్ ఫోర్స్ చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఏంటి? మనం 2 లూప్స్ ఇటరేట్ చేసి ఎవ్రీ ఎలిమెంట్ అట్ ith ఇండెక్స్ ఎన్నిసార్లు యారేలో అక్కర్ అవుతుంది అనేది తీసుకుందాం. అంటే ఒక లూప్ ఏమో 0 to n ఇటరేట్ అవుతుంది. ఇంకొక లూప్ ఏమో ఆ i నుంచి i+1 నుంచి n వరకు ఇటరేట్ అవుతుంది. సో ith ఎలిమెంట్ని రిమైనింగ్ అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేసి అది ఎన్నిసార్లు అక్కర్ అవుతుందని ఇది కౌంట్ తీసుకొని ఏ ఎలిమెంట్కి అయితే కౌంట్ గ్రేటర్ దాన్ n/2 ఉంటుందో అది రిటర్న్ చేస్తాం. ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ చూస్తే బ్రూట్ ఫోర్స్కి ఏమవుతుంది? ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము కదా. సో బ్రూట్ ఫోర్స్ అప్రోచ్లో టైం కాంప్లెక్సిటీ ఏంటంటే, మనకి 2 ఫర్ లూప్స్ ఉన్నాయి కాబట్టి బిగ్ ఆఫ్ n². స్పేస్ కాంప్లెక్సిటీ మనం ఇక్కడ ఆక్సిలరీ స్పేస్ అనేది యూస్ చేయట్లే కాబట్టి ఇట్ ఈస్ బిగ్ ఆఫ్ 1. ఇప్పుడు మనం బ్రూట్ ఫోర్స్ ఏమైనా సింప్లిఫై చేయొచ్చా, ఆప్టిమైజ్ చేయొచ్చా చూస్తే, ఇక్కడ ఎవ్రీ ఎలిమెంట్కి ఫ్రీక్వెన్సీ కనుక్కోవడానికి 2 టైమ్స్ ఇటరేట్ చేసే బదులు మనకి హ్యాష్ మ్యాప్ అనే కాన్సెప్ట్ ఉంది. సో హ్యాష్ మ్యాప్లో ఏం చేద్దామంటే, మన ఫ్రీక్వెన్సీస్ అన్ని హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేసి ఇనీషియల్గా మనము హ్యాష్ మ్యాప్లోకి ఇటరేట్ చేసి ఆ, ఏ దేని ఫ్రీక్వెన్సీ కీ ఏమో నా యారే ఎలిమెంట్, వాల్యూ ఏమో నా ఫ్రీక్వెన్సీ, దేని ఫ్రీక్వెన్సీ అయితే గ్రేటర్ దాన్ n/2 ఉంటుందో ఆ వాల్యూ, ఆ నంబర్ ఇన్ మై యారే రిటర్న్ చేసేస్తా. సో ఇలా టైం కాంప్లెక్సిటీ చూస్తే హ్యాష్ మ్యాప్ అప్రోచ్లో మనకి హ్యాష్ మ్యాప్ అప్రోచ్కి వచ్చేసరికి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఒకటే ఫర్ లూప్ ఉంటుంది కదా. సో హ్యాష్ మ్యాప్లో ఐటరేట్ చేస్తే
ఇన్ ఇన్ ఆపరేటర్ యూస్ చేస్తాం మనం. దానికి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ 1 అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి ఇక్కడ హ్యాష్ మ్యాప్ స్పేసే యూస్ చేస్తాం. వర్స్ట్ కేసులో నాకు యారేలో అన్ని డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే నేను అన్ని ఎలిమెంట్స్ హ్యాష్ మ్యాప్లో స్టోర్ చేస్తా కాబట్టి, సో నా స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n. దట్ ఈస్ డిక్షనరీ స్పేస్, హ్యాష్ మ్యాప్ స్పేస్. నెక్స్ట్, దీన్ని ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్లో ఆప్టిమైజ్ చేయొచ్చా? సో మనకి ఇక్కడ స్పేస్ అంటే హ్యాష్ మ్యాపే, దాన్ని అది లేకుండా చేయడానికే మనకి వచ్చింది మోరీ ఊటింగ్ అల్గోరిథం. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. సో నేను గ్రేటర్ దాన్ n/2 రిపీట్ అయ్యే ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. గ్రేటర్ దాన్ n/2 టైమ్స్ రిపీట్ అయ్యే ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే మనకి అలా n/2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయ్యే ఎలిమెంట్ ఒకటే ఉంటుంది యారేలో. ఎందుకు అంటే యారే అనే యారేని నువ్వు 2 పార్ట్స్ చేస్తే n/2 అవుతుంది. ఎట్ మోస్ట్ ఉంటే నాకు 2 ఎలిమెంట్స్ ఉంటాయి. అది n/2 అంటే ఒకటి ఎగ్జాక్ట్ హాఫ్ టైమ్స్, రిమైనింగ్ హాఫ్ మొత్తం ఆ ఇంకో ఎలిమెంట్ అక్కర్ అవుతుంది అని. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాం, గ్రేటర్ దాన్ n/2 అంటే నీకు ఒక్క ఎలిమెంట్కే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను 6 లెంత్ యారే తీసుకుంటే n/2 ఏమో 3 కానీ నాకు n/2 కంటే ఎక్కువ అంటే 4 2 5 1. ఇప్పుడు ఈ టూ పాసిబిలిటీస్ చూస్తే ఇక్కడ ఒక ఎలిమెంట్ 4 టైమ్స్ అక్కర్ అయినప్పుడు ఇంకోటి లెస్ దాన్ n/2 ఉంది. సేమ్ 5 టైమ్స్ అక్కర్ అవుతే లెస్ దాన్ n/2 ఉంది. సో ఇక్కడ ఎక్కడ నీకు గ్రేటర్ దాన్ n/2 ఎలిమెంట్ మోర్ దాన్ 1 లేదు, ఒకటే ఉంటుంది యారేలో. సో ఇప్పుడు ఆ ఒక్క ఎలిమెంట్ ఫైండ్ చేయడానికి మనం మోరీ ఓటింగ్ అల్గోరిథంలో ఏం చేస్తామనే చూద్దాం. 2. ఇప్పుడు ఈ యారేలో మనము ఎవ్రీ ఇండెక్స్ దగ్గర ఒక క్యాండిడేట్ తీసుకుంటాం అండ్ ఇనీషియల్గా క్యాండిడేట్ -1 అనుకుందాం, మనం ఇంకా స్టార్ట్ చేయలేదు అప్రోచ్. అండ్ ఆ క్యాండిడేట్కి వచ్చిన ఓట్స్ కన్సిడర్ చేస్తాం. అసలు ఆ మెజారిటీ ఓట్స్ కదా మనం ఫైండ్ చేయాల్సింది. సో ఇనీషియల్గా ఆ క్యాండిడేట్కి ఓట్స్ 0 అనుకుందాం. సో నేను ఫస్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళా. సో నేను i = 0 దగ్గర ఉన్నప్పుడు మనకి ఏ వాల్యూస్ ఏమవుతాయి అనేది చూద్దాం. ఆ, నేను క్యాండిడేట్ వేరియబుల్ని ఐ విల్ టేక్ ఇట్ as C, జస్ట్ జస్ట్ టు సింప్లిఫై ఇట్. సో ఇనీషియల్గా నా క్యాండిడేట్ నేను 2 అనుకుంటా. ఆ ఆ క్యాండిడేట్కి ఓట్స్ 1 ఓట్ వస్తుంది. సో నేను నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెక్ చేస్తా, నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ని నా కరెంట్ యారే ఎలిమెంట్తో కంపేర్ చేస్తా. సో నేను i = 1లో ఉన్నా. అక్కడ నా క్యాండిడేట్ చెక్ చేస్తా, 2తో చెక్ చేస్తే అవును సేమ్ క్యాండిడేటే కాబట్టి నా క్యాండిడేట్ ఏం అప్డేట్ అవ్వదు. అండ్ నాకు ఆ క్యాండిడేట్కి వచ్చిన ఓట్ ఇంక్రిమెంట్ అవుతుంది, ఇంకొక ఓట్ వచ్చింది 2 ఓట్స్. సో నేను ఇప్పుడు i = 2కి వెళ్ళిపోతా. నేను i = 2 దగ్గర ఉన్నప్పుడు చెక్ చేస్తాను నా ప్రీవియస్ క్యాండిడేట్ నా కరెంట్ యారే ఎలిమెంట్ సేమా కాదా అని. కాదు అంటే ఇప్పుడు న్యూ క్యాండిడేట్ వచ్చాడు కాబట్టి నేను ఓట్స్ డిక్రిమెంట్ చేస్తా. సో ఇది ఇది ఇంకా 2నే ఉంటుంది, ఇదేం చేంజ్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ వెళ్దాం. నేను i = 3 దగ్గరకు వచ్చా. నా క్యాండిడేట్ ఎవరు? సో నాకు ప్రీవియస్గా నెంబర్ ఆఫ్ ఓట్స్ 1 ఉంది అండ్ నా క్యాండిడేట్ 2నే ఉన్నారు. నేను ఇక్కడికి వచ్చా. ఇప్పుడు నా నెంబర్ ఆఫ్ ఓట్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నాయా అంటే ఉన్నాయి ఇంకా. అండ్ నా ప్రీవియస్ క్యాండిడేట్ వచ్చేసి 2. ఇప్పుడు నా కరెంట్ క్యాండిడేట్ 1.
రెండు నాట్ ఈక్వల్ కాబట్టి నా కరెంట్ క్యాండిడేట్ ఇంకా టూనే ఉన్నారు, I = 3 దగ్గరికి వచ్చేసరికి, అండ్ ఆ పర్సన్కి నెంబర్ ఆఫ్ ఓట్స్ 0 అయిపోయాయి. నేను I = 4 దగ్గరికి వెళ్తే అక్కడ నా నెంబర్ ఆఫ్ ఓట్స్ 0 అయిపోయినాయి అంటే, అంటే ఈ క్యాండిడేట్ మెజారిటీ ఎలిమెంట్కి కాంట్రిబ్యూట్ చేయట్లేదు. సో అప్పుడు నేను నా కొత్త యారే ఎలిమెంట్ని క్యాండిడేట్గా, ప్రజెంట్ క్యాండిడేట్గా తీసుకుంటాం, ప్రజెంట్ మెజారిటీ క్యాండిడేట్గా. సో నా క్యాండిడేట్ ఎవరు అంటే 1. నెంబర్ ఆఫ్ ఓట్స్ నేను ఆయనకు అసైన్ చేసేది ఇప్పుడే అసైన్ చేశా కాబట్టి 1 ఓట్. నెక్స్ట్ ఇప్పుడు కంపారిజన్ అవుతుంది, నా ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అండ్ నా కరెంట్ యారే ఎలిమెంట్ అవి అన్ఈక్వల్ ఉన్నాయి. సో అప్పుడు నేను ఏం చేస్తా అంటే ఆయనకు అసైన్ చేసిన ఓట్స్ని 0 చేసేస్తా, అండ్ నా క్యాండిడేట్ మాత్రం ఇంకా 1 ఉంటాడు. ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ దగ్గరకు వచ్చే టైంకి నా నెంబర్ ఆఫ్ ఓట్స్ 0 అయిపోయాయి అంటే నేను ఇప్పటి వరకు అనుకున్న మెజారిటీ ఎలిమెంట్ కరెక్ట్ కాదు. సో ఇప్పుడు నా మెజారిటీ ఎలిమెంట్ ఏమైపోతుంది, మెజారిటీ ఎలిమెంట్ ఆ మెజారిటీ క్యాండిడేట్ 2 అయిపోతాడు, అండ్ అయిపోయి. ఇప్పుడు మనం చూస్తే ఈ యారేకి మెజారిటీ ఎలిమెంట్ 2 అని మనం ఇందాక చూసాం. 2 ఇస్ ద మెజారిటీ ఎలిమెంట్ విచ్ అక్కర్స్ మోర్ దాన్ n/2 టైమ్స్. సో మనకి 2 కాదా అని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక లూప్ ఇటరేట్ చేస్తాం యారేకి. ఆ 2 అనే ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం, ఆ ఫ్రీక్వెన్సీ గ్రేటర్ దాన్ n/2 ఉంటే అదే రిటర్న్ చేస్తాం, లేదు అంటే -1 రిటర్న్ చేస్తాం. సో ఆ ఇటరేషన్ కూడా ఎందుకు చేస్తున్నాం లాస్ట్లో అంటే, ఓ- అక్కడ కేసెస్ ఉండొచ్చు అసలు ఎలిమెంటే లేకపోతే, అంటే n/2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయ్యే ఎలిమెంట్ లేకపోతే అది కన్సిడర్ చేయాలి కాబట్టి అలా చేస్తాం. సో మనము కోడ్ చేద్దాం. సో మనం అనుకున్నట్టు నాకు క్యాండిడేట్ వచ్చేసి -1 ఇనీషియల్గా, అతనికి నేను అసైన్ చేసే ఓట్స్ 0. లెంత్ ఆఫ్ యారే తీసుకుందాం. ఇఫ్ ఇనీషియల్గా మనకి ఆ క్యాండిడేట్స్కి ఉన్న ఓట్స్ 0 అయితే మనం తీసుకునే క్యాండిడేట్ ఆ కరెంట్ క్యాండిడేట్ అవుతాడు, అండ్ మనం అతనికి ఇచ్చే ఓట్స్ 1 ఓట్ అవుతుంది. లేదు అనుకుంటే మనం చెక్ చేయాల్సింది ఏంటి, నాకు ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ ఇప్పుడు వచ్చిన యారే ఎలిమెంట్కి ఈక్వలా, అలా అయితే నేను ఓట్స్ డిక్రిమెంట్ చేస్తా, లేదు అయితే ఇంకొక ఓట్ యాడ్ అవుతుంది ఆ క్యాండిడేట్కి. సో ఇలా నాకు ఇప్పుడు క్యాండిడేట్లో అన్ని టైమ్స్ n/2 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అయిన వాల్యూ ఉంటుంది, మెజారిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను అది చెక్ చేయడానికి కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. మళ్ళీ యారేని ఇటరేట్ చేద్దాం, చెక్ చేయాలి యారేలో. నా ఇప్పటి వరకు నేను అనుకున్న క్యాండిడేట్ యారే ఎలిమెంట్కి ఈక్వలా, అలా అయితే నా కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. మనం ఏం చేయాలి, ఇఫ్ ఆ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ n/2 ఉంటే నేను నా క్యాండిడేట్ని రిటర్న్ చేస్తా, లేదు అంటే -1 రిటర్న్ చేస్తా.
ఇప్పుడు ఇది రన్ చేద్దాం. ఇప్పుడు run చేద్దాం. యా, ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. సో ఇక్కడ ఈ అప్రోచ్ కి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ చూస్తే, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఓన్లీ సింగిల్ ఫర్ లూప్ యూస్ చేస్తున్నాం అండ్ ఎక్కడ ఎక్స్ట్రా లూప్స్ లేవు. సో బిగ్ ఆఫ్ ఎన్ ఈస్ ది టైం కాంప్లెక్సిటీ ఫర్ దిస్. అండ్ కమింగ్ టు స్పేస్ కాంప్లెక్సిటీ, ఎక్స్ట్రా స్పేసెస్ లేవు, జస్ట్ మనం 2 వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం. అండ్ కౌంట్కు ఇంకో 1 మోర్ వేరియబుల్, అలా 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో వేరియబుల్స్ టైం కాంప్లెక్సిటీకి యాడ్ అవ్వవు, స్పేస్ కాంప్లెక్సిటీకి యాడ్ అవ్వవు. సో ఇట్ ఈస్ బిగ్ ఆఫ్ 1. అంతే. విల్ సీ యూ with the next video. Thanks for your support. Do like, share, and subscribe to our channel.